మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయాన్ని మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. జీవం కలిగిన దేవుడు ఈరోజు మన కొరకు సిద్ధపరిచిన వాగ్దానం మనందరం కూడా ఎంతో ఆసక్తి కలిగి దేవుడు మనతో మాట్లాడే మాట కొరకు ఆయన మీద ఆనుకుని ఉంటే తప్పకుండా దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసుకున్నట్టుకుంటే, యెహోవా ఉదయమునే నా కంఠస్వరము నీకు వినబడును అంటున్నాడు భక్తుడు. చూడండి, ఈ ఉదయకాల సమయాన మనము ఉదయాన్నే లేచి మన యొక్క స్వరాన్ని దేవుడికి వినపడేలా ఉదయాన మన ప్రార్థన దేవుడి సన్నిధిలో సిద్ధపరచుకోవాలి. అలా సిద్ధపరచుకున్నప్పుడే దేవుడు తన కటాక్షం మన మీద, మనకు కలిగిన సమస్తం మీద నిలపగలుగుతాడు. ప్రియమైన బిడ్డలారా, ఉదయకాల ప్రార్థన చాలా బలమైన ప్రార్థన. కాబట్టి ఈ ఉదయకాలాన్ని లేచి ప్రార్థన చేసే అలవాటు దావీదుకి ఉంది, దానియేలుకి ఉంది, మనం సేవించుచున్న మన తండ్రి అయిన యేసయ్యకి కూడా ఉంది. ఆయన కూడా ఉదయాన్నే లేచి అరణ్యంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుని తన ఒక్క పనులన్నీ కూడా ప్రారంభం చేసేవాడు. అలాగే మనము కూడా ఉదయాన్నే లేచి మన అక్కర్ల నిమిత్తం, మన అవసరాల నిమిత్తం దేవుడి వద్ద ముందు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినాకే మన పనులకు పూనుకున్నప్పుడు నీ పనులు భారం యెహోవా మీద మోపు అంటున్నాడు. ఉదయాన్నే లేచి మనకున్న అక్కర్లు, మనకున్న అవసరాలు, మనకున్న ప్రతిదీ కూడా దేవుడి వద్ద మొరపెట్టాలి. ఉదయకాల ప్రార్థన చాలా అద్భుతాలు చేస్తుంది. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మనకున్న అక్కర్లను బట్టి, మనకున్న అవసరాలను బట్టి మనం ఉదయాన్నే లేచి దేవుడి సన్నిధిలో మన ప్రార్థన సిద్ధపరచుకున్నట్టుకుంటే ఆ ప్రార్థనకి గొప్ప బహుమతి దేవునికి ఇస్తాడు. ప్రతి ఒక్కరము కూడా ఏ అవసరమైతే ఉందో ఆ అవసరం నిమిత్తం ప్రార్థన చేసుకునేవారుగా మనము ఉండాలి. ఉదయకాల ప్రార్థన లేకుండా, ఉదయాన్నే లేచి మనం ప్రార్థించకుండా ఏ పని చేయడానికి మనం పూనుకున్నా మనకి దుష్టుడన్న అపవాది ఒకడు ఉంటాడు. వాడు అడ్డపడుతూ ఉంటాడు. మనం అడుగేస్తాం కానీ ఆ అడుగు పడనివ్వడు. మనం ముందుకు నడిచి ఆ పనిలో మనం విజయాన్ని పొందుకోవాలి అనుకుంటాం. కానీ దుష్టుడు ఏం చేస్తాడు? నీ వద్ద ప్రార్థన లేదు కాబట్టి వాడు నీ ఆశీర్వాదాలు దొంగులుకోవటానికి ఈజీగా ఉంటాడు. మనకు తెలుసు కదా, దేవుడు మనకి తోడై ఉంటే దుష్టుడు మనకు దూరంగా ఉంటాడు. అదే మనం దేవుణ్ణి దూరంగా పెడితే దుష్టుడు మనకు దగ్గరగా వస్తాడు. కాబట్టి దుష్టుని మనం దూరం చేసుకోవాలంటే ఉదయకాలాన్ని లెగిసి నీ జీవితాన్ని ప్రార్థనతో ఆరంభం చేసుకోవాలి. సాయంత్రానికి మరలా నువ్వు దేవుడికి కృతజ్ఞతలు చెప్పేటట్టు ఉండాలి. అలా చెప్పినప్పుడు ఉదయం మొదలుకొని సాయంత్రం వరకే కాదు, కునుకక నిద్రబాక దేవుడు నీకు సహాయకుడై సహాయం చేస్తూ నీకిడితే నీ వెన్నంటే ఉంటాడు దేవుడు. అప్పుడు దుష్టుడు నీ వద్దకు రావాలన్నా రాలేడు, నీకు వచ్చే ఆశీర్వాదాలు ఆపాలన్నా ఆపలేడు. దుష్టుడి నుండి నువ్వు దూరంగా ఉండాలి. దేవుడి వద్ద ఆశీర్వాదాలు నువ్వు పొందుకోవాలి. నీ ప్రతి పనిలో నీ విజయం పొందాలి. నువ్వు ఏ పని అయితే ఈరోజు చేయాలనుకుంటున్నావో ఆ పనిలో నీకు ఏ అడ్డంకం లేకుండా ఉండాలి అనుకుంటే, ఏ పని నిమిత్తం అయితే నువ్వు ప్రయాసపడుతున్నావో ఆ పని నిమిత్తం దేవుడి వద్ద ప్రార్థన చేయి, దేవుడికి మొరపెట్టు. తప్పకుండా నీ ప్రార్థన ఆలకించిన దేవుడు నీ అక్కర్లు తీర్చేటట్టు ఆయన సన్నిధిలో నీ ప్రార్థన సిద్ధపరచు. తప్పకుండా దేవుడు నీ కార్యాలన్నీ కూడా నెరవేరుస్తాడు. నువ్వు నమ్మి దేవుడి వద్ద ప్రార్థనతో ప్రారంభం చేయి నీ జీవితాన్ని. ఉదయాన్నే లేచి నీ కంఠస్వరం దేవుడికి వినిపించేలా ప్రార్థన చెయ్యి. నీ ప్రార్థన ఆయన సన్నిధిలో సిద్ధపరచు. నీ కార్యాలన్నీ దేవుడే చేస్తాడు. నువ్వు ఇంకా ప్రయాసపడాల్సిన అవసరం లేదు. అనుదినము దుష్టుడు నీకు అడ్డపడుతున్నాడు, దుష్టుడు నిన్ను ఆపేస్తున్నాడని బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడి సన్నిధిలో నువ్వు అప్పచెప్పినప్పుడు నీ కార్యాలన్నిటిని కూడా సఫలపరిచేవాడు నీ పక్షాన దేవుడే ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా నమ్మి దేవుడి వద్ద ప్రార్థన చేద్దాం. తలలు వంచినట్టుకుంటే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన యేసయ్య, ఈరోజు నువ్వు నాతో మాట్లాడేవు ప్రభా. అవును ప్రభా, ఉదయాన్నే లేచి నేను మనసులో సహాయం కోరే కన్నా
ఉదయాన్నే లేచి నాకున్న అక్కర్ల నిమిత్తం, నాకున్న అవసరాల నిమిత్తం జీవం కలిగిన దేవుడు వద్ద నా స్వరాన్ని ఎత్తిపట్టి ఉదయాన నా కంఠస్వరం నీకు వినపడేలా నీ సన్నిధిలో నా ప్రార్థన సిద్ధపడితే తప్పకుండా నా పనులన్నిటిలో నాకు విజయాన్ని ఇస్తానని చెప్పిన దేవా, నాతోనే మాట్లాడేవు కనుక తప్పకుండా నా తండ్రి నా పనుల ఆరంభంలో ఉదయాన్నే నీ ప్రార్థనతో మొదలు పెడతాను. దుష్టుడు నుండి నన్ను దూరపరిచి నా పనులన్నిటిలో నాకు విజయాన్ని దయచేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తప్పకుండా దేవుడు మన ప్రార్థన ఆలకించి మన అక్కర్లు మన అవసరాలు క్రీస్తు మహిమలో తీర్చునుగాక. ఆమేన్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయాన్ని మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. జీవం కలిగిన దేవుడు ఈరోజు మన కొరకు సిద్ధపరిచిన వాగ్దానం మనందరం కూడా ఎంతో ఆసక్తి కలిగి దేవుడు మనతో మాట్లాడే మాట కొరకు ఆయన మీద ఆనుకుని ఉంటే తప్పకుండా దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసుకున్నట్టుకుంటే, యెహోవా ఉదయమునే నా కంఠస్వరము నీకు వినబడును అంటున్నాడు భక్తుడు. చూడండి, ఈ ఉదయకాల సమయాన మనము ఉదయాన్నే లేచి మన యొక్క స్వరాన్ని దేవుడికి వినపడేలా ఉదయాన మన ప్రార్థన దేవుడి సన్నిధిలో సిద్ధపరచుకోవాలి. అలా సిద్ధపరచుకున్నప్పుడే దేవుడు తన కటాక్షం మన మీద, మనకు కలిగిన సమస్తం మీద నిలపగలుగుతాడు. ప్రియమైన బిడ్డలారా, ఉదయకాల ప్రార్థన చాలా బలమైన ప్రార్థన. కాబట్టి ఈ ఉదయకాలాన్ని లేచి ప్రార్థన చేసే అలవాటు దావీదుకి ఉంది, దానియేలుకి ఉంది, మనం సేవించుచున్న మన తండ్రి అయిన యేసయ్యకి కూడా ఉంది. ఆయన కూడా ఉదయాన్నే లేచి అరణ్యంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుని తన యొక్క పనులన్నీ కూడా ప్రారంభం చేసేవాడు. అలాగే మనము కూడా ఉదయాన్నే లేచి మన అక్కర్ల నిమిత్తం, మన అవసరాల నిమిత్తం దేవుడి వద్ద ముందు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినాకే మన పనులకు పూనుకున్నప్పుడు నీ పనులు భారం యెహోవా మీద మోపు అంటున్నాడు. ఉదయాన్నే లేచి మనకున్న అక్కర్లు, మనకున్న అవసరాలు, మనకున్న ప్రతిదీ కూడా దేవుడి వద్ద మొరపెట్టాలి. ఉదయకాల ప్రార్థన చాలా అద్భుతాలు చేస్తుంది. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మనకున్న అక్కర్లను బట్టి, మనకున్న అవసరాలను బట్టి మనం ఉదయాన్నే లేచి దేవుడి సన్నిధిలో మన ప్రార్థన సిద్ధపరచుకున్నట్టుకుంటే ఆ ప్రార్థనకి గొప్ప బహుమతి దేవునికి ఇస్తాడు. ప్రతి ఒక్కరము కూడా ఏ అవసరమైతే ఉందో ఆ అవసరం నిమిత్తం ప్రార్థన చేసుకునేవారుగా మనము ఉండాలి. ఉదయకాల ప్రార్థన లేకుండా, ఉదయాన్నే లేచి మనం ప్రార్థించకుండా ఏ పని చేయటానికి మనం పూనుకున్నా మనకి దుష్టుడన్న అపవాది ఒకడు ఉంటాడు. వాడు అడ్డపడుతూ ఉంటాడు. మనం అడుగేస్తాం కానీ ఆ అడుగు పడనివ్వడు. మనం ముందుకు నడిచి ఆ పనిలో మనం విజయాన్ని పొందుకోవాలి అనుకుంటాం. కానీ దుష్టుడు ఏం చేస్తాడు, నీ వద్ద ప్రార్థన లేదు కాబట్టి వాడు నీ ఆశీర్వాదాలు దొంగులుకోవటానికి ఈజీగా ఉంటాడు. మనకు తెలుసు కదా, దేవుడు మనకి తోడై ఉంటే దుష్టుడు మనకి దూరంగా ఉంటాడు. అదే మనం దేవుణ్ణి దూరంగా పెడితే దుష్టుడు మనకి దగ్గరగా వస్తాడు. కాబట్టి దుష్టుని మనం దూరం చేసుకోవాలంటే ఉదయకాలాన్ని లెగిసి నీ జీవితాన్ని ప్రార్థనతో ఆరంభం చేసుకోవాలి. సాయంత్రానికి మరలా నువ్వు దేవుడికి కృతజ్ఞతలు చెప్పేటట్టు ఉండాలి. అలా చెప్పినప్పుడు ఉదయం మొదలుకొని సాయంత్రం వరకే కాదు, కునుకక నిద్రబాక దేవుడు నీకు సహాయకుడై సహాయం చేస్తూ నీ ఎనికిడితే నీ వెన్నంటే ఉంటాడు దేవుడు. అప్పుడు దుష్టుడు నీ వద్దకు రావాలన్నా రాలేడు, నీకు వచ్చే ఆశీర్వాదాలు ఆపాలన్నా ఆపలేడు. దుష్టుడి నుండి నువ్వు దూరంగా ఉండాలి. దేవుడి వద్ద ఆశీర్వాదాలు నువ్వు పొందుకోవాలి. నీ ప్రతి పనిలో నీ విజయం పొందాలి. నువ్వు ఏ పని అయితే ఈరోజు చేయాలనుకుంటున్నావో ఆ పనిలో నీకు ఏ అడ్డంకం లేకుండా ఉండాలి అనుకుంటే, ఏ పని నిమిత్తం అయితే నువ్వు ప్రయాసపడుతున్నావో ఆ పని నిమిత్తం దేవుడి వద్ద ప్రార్థన చేయి, దేవుడికి మొరపెట్టు. తప్పకుండా నీ ప్రార్థన ఆలకించిన దేవుడు నీ అక్కర్లు తీర్చేటట్టు ఆయన సన్నిధిలో నీ ప్రార్థన సిద్ధపరచు. తప్పకుండా దేవుడు నీ కార్యాలన్నీ కూడా నెరవేరుస్తాడు. నువ్వు నమ్మి దేవుడి వద్ద ప్రార్థనతో ప్రారంభం చేయి నీ జీవితాన్ని.
ఉదయాన్నే లేచి నీ కంఠస్వరం దేవుడు వినిపించేలా ప్రార్థన చెయ్యి. నీ ప్రార్థన ఆయన సన్నిధిలో సిద్ధపరచు. నీ కార్యాలన్నీ దేవుడే చేస్తాడు. నువ్వు ఇంకా ప్రయాసపడాల్సిన అవసరం లేదు. అనుదినము దుష్టుడు నీకు అడ్డపడుతున్నాడు, దుష్టుడు నిన్ను ఆపేస్తున్నాడని బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడి సన్నిధిలో నువ్వు అప్పచెప్పినప్పుడు నీ కార్యాలన్నిటిని కూడా సఫలపరిచేవాడు నీ పక్షాన దేవుడే ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా నమ్మి దేవుడి వద్ద ప్రార్థన చేద్దాం. తలలు వంచినట్టుకుంటే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన యేసయ్య, ఈరోజు నువ్వు నాతో మాట్లాడావు ప్రభా. అవును ప్రభా, ఉదయాన్నే లేసి నేను మనసులో సహాయం కోరే కన్నా ఉదయాన్నే లేసి నాకున్న అక్కర్ల నిమిత్తం, నాకున్న అవసరాల నిమిత్తం జీవం కలిగిన దేవుడి వద్ద నా స్వరాన్ని ఎత్తిపట్టి ఉదయాన నా కంఠస్వరం నీకు వినపడేలా నీ సన్నిధిలో నా ప్రార్థన సిద్ధపడితే తప్పకుండా నా పనులన్నింటిలో నాకు విజయాన్ని ఇస్తానని చెప్పిన దేవా, నాతోనే మాట్లాడేవు కనుక తప్పకుండా నా తండ్రి నా పనుల ఆరంభంలో ఉదయాన్నే నీ ప్రార్థనతో మొదలు పెడతాను. దుష్టుడు నుండి నన్ను దూరపరిచి నా పనులన్నిటిలో నాకు విజయాన్ని దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తప్పకుండా దేవుడు మన ప్రార్థన ఆలకించి మన అక్కర్లు, మన అవసరాలు క్రీస్తు మహిమలో తీర్చునుగాక. ఆమేన్.